ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైపోయి ఇప్పటికే దాదాపుగా 9 నెలలు పూర్తయిపోయింది. 10వ నెలలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ ఇజ్రాయెల్కి సంబంధించిన బందీల్ని హమాస్ విడిచిపెట్టలేదు. హమాస్ మీద యుద్ధం ఇజ్రాయెల్ ఆపలేదు. ఈ దశలో 35,000 నుంచి 39,000 ఇప్పుడు 40,000 దాకా దాదాపుగా సాధారణ ప్రజలు చనిపోయారని హమాస్ చెప్తుంది. వాళ్ళు సాధారణ ప్రజలు కాదు, సాధారణ ప్రజలు అందులో కొంతమంది ఉంటారు. ఎక్కువ మంది హమాస్ తీవ్రవాదులే. చనిపోయినటువంటి తీవ్రవాదులు కూడా సాధారణ పౌరులని చెప్పడం హమాస్కే చెల్లు అని చెప్తుంది ఇజ్రాయెల్. స్కూళ్ళు ధ్వంసం చేశారు, యూనివర్సిటీలు ధ్వంసం చేశారు, ఆసుపత్రులు ధ్వంసం చేశారు, అలాగే శరణార్థి శిబిరాలు ధ్వంసం చేశారని చెప్పి హమాస్ చెప్తుంటే అవన్నీ కూడా వాళ్ళ స్థావరాలు అంటుంది ఇజ్రాయెల్. ఈ ఇద్దరి మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సౌదీ అరేబియా మాత్రం హమాస్ పక్షమే ఉంది, పాలస్తీనా పక్షమే ఉంది. తాజాగా అంతర్జాతీయ సమాజాన్ని ఒక కోరిక కోరుతోంది. ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించడం ద్వారానే యుద్ధానికి పరిష్కారం. ఇక్కడ కాల్పుల విరమణ లాంటి ఒప్పందాలు మీరు చేయటం మళ్ళీ ఆపడం, మళ్ళీ చేయటం మళ్ళీ ఆపడం ఇట్లాగే నడుస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ మీద మీరు ఆంక్షలు పెట్టండి. ఆంక్షలు పెడితే దాని దగ్గర ఆదాయం లేకపోతే, దాని దగ్గర ఆయుధాలు లేకపోతే ఆటోమేటిక్గా యుద్ధం ఆగిపోతుంది అని ఏదైతే ఇరాన్ చెప్తూ వస్తుంది ఇంతవరకు, అదే డైలాగ్ ఇప్పుడు సౌదీ నోటి వెంట ఆరంభమైంది.